పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదు. ఎంతటి వారైనా చర్యలు ఉంటాయన్న టీపీసీసీ అందుకు తగ్గట్లుగానే నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంతో మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాకుండా బీసీ కులగణన ప్రతులు చెంచడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పార్టీలోకి రాగానే ఆయనకు హస్తం ఎమ్మెల్సీ కట్టబెట్టింది. ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా మల్లన్న ఎన్నికయ్యారు. అయితే గెలిచిన కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏకు మేకయ్యారు. ఎంతగా అంటే ఆయన ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఒకానొక దశలో బీఆర్ఎస్ కన్నా ఎక్కువగా విమర్శలు చేశారు. విమర్శల్లో భాగంగా కులగణనను కూడా తప్పుపట్టారు. రాహుల్ సూచనల మేరకు కులగణన చేశామని రేవంత్ చెబుతుంటే మల్లన్న మాత్రం అది తప్పుల తడక అని ఇతర పార్టీల వాదనకు ప్రాధాన్యం ఇచ్చేలా మాట్లాడారు. అంతటితో ఆగకుండా కులగణన పత్రాలు తగులబెట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీలో పెద్ద రచ్చకు దారితీసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని తెలిపింది. అయినా కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి మల్లన్నను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు ఇచ్చింది. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కులగణన పత్రాలు తగులబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించామని చెప్పారు. షోకాజ్ నోటీసుకు తీన్మార్ మల్లన్న సమాధానం ఇవ్వలేదని, అన్ని అంశాలు పరిశీలించాకే ఆయన సస్పెండ్ చేశామన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. మల్లన్నకి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న ఆ కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది. ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ లైన్ లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ఈ పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాలు తగిలడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ రంగప్రవేశం చేసిన గంటల వ్యవధిలోనే మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్ ఈ నిర్ణయంతో పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించబోమని సంకేతాలు ఇచ్చారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.